నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఫిబ్రవరి 20, 2026 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అంటే కనుక సమగ్ర శుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం కావడం మూలంగా శుక్రగ్రహ ప్రభావము చాలా బలంగా ఉంది. గురు శుక్ర ఈ రెండు గ్రహాలు మంచి ఫలితాలని మంచి ప్రభావాన్ని అందిస్తాయి. అయితే ఈరోజు శుక్రగ్రహం యొక్క ఫలితము అద్భుతంగా ఉండబోతోంది. అది ఏ అంశాల మీద అంటే కనుక విజ్ఞానము, ఆధ్యాత్మికత, విద్య, ఆర్థిక, దానము, పుణ్యము ఇలాంటి పనులలో విశేషమైన ఫలితాలు, అదనపు ఫలితాలను ఇస్తున్నాడు. అయితే పెద్దల ఆశీర్వాదము, మౌలిక సహకారము, మార్గదర్శనము లభించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా స్పందించే అవకాశం గోచరిస్తోంది. అయితే ఈ అంశాలలో ఏదైనా బలహీనంగా కానీ ఫలితాలు లేకపోవడం కానీ జరిగినట్టయితే శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి అదనపు పూజ కానీ లేదా జపం కానీ చేసుకున్నట్టయితే శాంతి, అదృష్టము, సాధనలో ప్రగతి గోచరిస్తోంది. ఇవి ఫలితాలు. మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక విజ్ఞానము, నిర్ణయాలు ఈ రెండు సక్రమంగా తీసుకుంటేనే మీకు శ్రేయస్సు కలుగుతుంది. ఏ మాత్రము ఇబ్బంది కలిగినా ఈ ఇంపాక్ట్ భవిష్యత్తులో రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగము, వ్యాపారము, ప్రాజెక్టులు ఫలవంతమవుతాయి. ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి. పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. పెట్టుబడుల వైపు వెళ్ళొచ్చు. అయితే కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారం కాకుండా కొంత ముడిపడేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక అశాంతి ఎక్కువగా ఉండేలాగా గోచరిస్తోంది. ధనపరంగా కొంత ఇబ్బందులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. దీనికి తగ్గ పరిహారము ధ్యానము, జపము, దేవాలయ దర్శనము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి స్థిరత్వము, ఓర్పు పెరగడంతో పాటు కార్య అనుకూలత, కార్యసిద్ధి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో పురోగతి, లాభాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక ఉత్తర మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో సుఖము, సానుకూలమైన చర్చలు, సంప్రదింపులు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఒత్తిడి, అలసట మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చతురత్వము, మీలో ఆలోచన శక్తి కూడా పెరిగేందుకు అవకాశం ఉంది. విద్య, వ్యాపారము, మీడియా, టెక్నికల్ ఈ రంగాలలో పనిచేసే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. స్నేహితుల సహాయ సహకారాలు, మీ యొక్క సహచరుల యొక్క ప్రోత్సాహము ఈరోజు దొరుకుతుంది. ప్రయాణాలు, సమావేశాలు లాభదాయకంగా సక్సెస్ఫుల్ గా ఉండబోతున్నాయి. ఆర్థిక, ఉద్యోగ, విద్య, రాజకీయ ఈ మూడు రంగాల్లో ఉన్న వాళ్లకు మంచి ఫలితాలు ఈ రోజు పొందబోతున్నారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఇంటి వాతావరణం ఆనందకరంగా ఉండడంతో పాటు కుటుంబంలో సుఖశాంతులు దొరుకుతాయి. అయితే పెద్దల ఆశీస్సులు, ఆత్మవిశ్వాసము ఈ రోజు మీకు ఎక్కువగా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉండేందుకుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చూసినట్టయితే ఈ రెండు అంశాలు ముందుకి సాఫీగా వెళ్లే అవకాశాలు ఎక్కువ శాతం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గౌరవము, ప్రతిష్ట పెరగడంతో పాటు సామాజిక పరిచయాలు కూడా బలపడతాయి. నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో అవకాశాలు, లాభాలు రెండు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో చూసినట్టయితే కనుక స్థిరత్వంగా ఉండడంతో పాటు అదనపు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. ధ్యానము లేదా పూజ ఈ రెండు మీకు అదనపు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పనులు క్రమబద్ధంగాను, సమర్థవంతంగాను ముందుకెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులకు ఏకాగ్రత మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగంలో మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సానుకూలమైన సత్సంబంధాలు పొందేందుకు అవకాశం ఉంది. మీ యొక్క సంప్రదింపులు, చర్చలు ఫలవంతమయ్యేటట్టు గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి దాంపత్య జీవితము కొంచెం ఇబ్బందికరంగా ఉండేందుకు అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం కనబడుతోంది. పని, విద్య, వ్యాపారము ఈ మూడు అంశాలలో నిర్ణయాలు తీసుకుంటే కనుక మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. కుటుంబము, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తుంది.
తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ధైర్యం కూడా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. పాత ప్రయత్నాలు ఈ రోజు తిరిగి మళ్ళా చేసుకున్నట్టయితే, అంటే పాత ఏదైతే మీరు చేశారో వదిలేయకుండా దాన్ని మళ్ళా చేసిన ప్రయత్నం చేస్తే కనుక ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొద్దిగా ఆందోళన అనేది కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చాలా సానుకూలంగా ఉండబోతోంది. ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి. స్నేహితుల ద్వారా సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సానుకూలమైన ఆలోచనలు, కొత్త కొత్త అవకాశాలు, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక జ్ఞాన కార్యకలాపాలు మానసిక శాంతిని ఇచ్చేందుకు అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. క్షేత్ర దర్శనం కనిపిస్తోంది. తర్వాత ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో గుర్తింపు కనిపిస్తోంది. అయితే కుటుంబంలో సానుకూలమైన చర్చలతో పాటు ఒక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అదనపు బాధ్యతలు వచ్చి చేరే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో స్థిరత్వము, ఆర్థికంగా అభివృద్ధి గోచరిస్తోంది. పెద్దల సహాయ సహకారాలు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, గృహము లేదా వాహనము ఇలాంటివి కొనుగోలు చేసేందుకు యోచన కనిపిస్తోంది. భవిష్యత్ ప్రణాళికలు బలపడతాయి. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి. నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అవకాశాలను, ఆలోచనలను నిర్ణయాల రూపంలో పెట్టే ప్రయత్నం చేసుకోండి. స్నేహితుల సహాయ సహకారాలు సమాజంలో గుర్తింపు పొందబోతున్నారు. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన లాభాలు, కొత్త కొత్త అవకాశాలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా చక్కగా ఉండబోతోంది. అయితే ఈ రోజు మీరు చేసే ధ్యానం కానీ, జపం కానీ మంచి ఫలితాన్ని ఇచ్చేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి, సుఖ సంతోషాలు ఈ రోజు మీకు కలగబోతున్నాయి. కుటుంబంలో, దాంపత్య జీవితంలోనూ ఆనందకరంగా ఉండేందుకు అవకాశం ఉంది. సృజనాత్మకమైన ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ, ఆలోచనలు కానీ ఈ రోజు తీసుకున్నట్టయితే ముందు ముందు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఆర్థిక, వృత్తి, సామాజిక ఈ అంశాలలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మంచి ఆరోగ్యం ఉంది. ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. తర్వాత మీకు చెప్పదగిన సూచన, ఏదైనా దేవాలయాన్ని సందర్శించి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఓవరాల్ గా అందరికీ చెప్పదగినటువంటి సూచన ఏంటంటే, శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారము అందరూ కూడా 12 రాశుల్లో ఉన్నవారు కూడా వీలైతే చేసుకుంటే మంచిది. తెల్లని వస్త్రాలను ధరించుకొని 11 సార్లు ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని ఏదైనా ఆలయంలో కానీ, మీ గృహంలో కానీ చదువుకుని మీ పేరిట పూజ చేసుకున్నట్టయితే కనుక విజ్ఞానము, ఆధ్యాత్మికత, ఆర్థిక, ఉద్యోగ, విద్య, వ్యాపారము ఈ అంశాల మీద శుక్రబలం పెరిగి శుభ ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది నేటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు, ఫలితాలు, సూచనలు. నమస్తే.